వారి బ్లౌజ్. ఈ బ్లౌజ్ దీన్ని వెనక పార్ట్ని ఇది లెంత్ అంటారండి, దీన్ని ఎత్తు కప్పు అని అంటారు. ఇది నడుము లూజ్ అండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది నడుము లూజ్ అండి. ఇది మనం ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ తోని బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఫస్ట్ ముందుగా క్లాత్ తీసుకోవాలి, ఇలా క్లాత్ తీసుకోవాలి. ఇది క్లాత్ అండి, టోటల్ క్లాత్ ఇదండి. మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ తన వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి. ఈ ఎడ్జెస్ మనకి ఆపోజిట్ ఉండేలాగా చూసుకోవాలి. చివరిన ఒక లైన్ డ్రా చేసుకుని చేసుకోవాలండి. ఈ లైన్ ఎందుకు అంటే మనకి ఈ ఎడ్జెస్ అనేది కరెక్ట్ గా ఉండాలండి, ఎదుగు దిగులు లేకుండా చేసుకోవాలండి. లైన్ తీసుకున్న కట్ చేసుకోవాలండి. చివరికి ఒక హాఫ్ ఇంచు లక్ష్మి గారు, వాయిస్ మాకు వినపడలేదు. సో రిమైనింగ్ మెంబర్స్ ని మ్యూట్ చేసుకుంటే మా రిమైనింగ్ వాళ్ళకి వినిపిస్తుంది. సారీ మేడం. స్వాతి మేడం, ప్రశాంత్ మేడం, దయచేసి అందరు మ్యూట్ చేసుకోండి, అప్పుడు తన వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది. చెప్పండి మేడం, ఎవరో పిలిచారు? మేడం శృతి మేడం. నాకు తన లక్ష్మి గారిది వాయిస్ వినపడట్లేదు. అదే చెప్తున్నానండి. తను అందరు మ్యూట్ లో పెట్టుకుంటే ఎవరిదో మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది, దానివల్ల తన వాయిస్ స్లో అవుతుంది. దయచేసి అందరు మ్యూట్ లో పెట్టుకోండి. మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. మనదేమో ఫ్రీ కదా, ఫ్రీనంట చూడండి పెట్టి మ్యూట్ లో పెట్టుకోండి, అందరు మ్యూట్ లో పెట్టుకోండి. అర్ణవ్ మ్యూట్ లో పెట్టుకోనానా. ఇప్పుడు చివరిన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం అండి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎత్తు కప్పు ఎంత ఉందనేది మనం కొలుచుకుందాం. టేప్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి బ్లౌజ్ ఇలా పట్టుకొని ఈ భుజం దగ్గర నుంచి ఈ కింది వరకు మనం టేప్ తో ఇలా కొలుచుకుందాం. చూడండి నేను ఏ విధంగా పెడుతున్నాను. ఇక్కడ నుండి ఈ కింది వరకు చూడండి, కింది వరకు కొలిచాను. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. టేపు ఈ భుజం దగ్గర జాయింట్ కనిపిస్తుందండి, ఈ జాయింట్ దగ్గర నుంచి వెనక ఇక్కడ వరకు ఇలా లాగకుండా టేప్ తో ఈ విధంగా కొలవాలి. చూడండి 16 ఇంచులకి ఉందండి. మనం ఇప్పుడు ఎంతైతే వచ్చిందో 16 ఇంచులకి నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ ఇదే 16 ఇంచులకి మధ్యలో ఒక డ్రా చేయాలి. ఇప్పుడు మనం డ్రా చేసిన విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి మీకు లక్ష్మి గారు, మీ వీడియో ఒక్కోసారి కనిపించట్లేదండి.
అది ఎవరైనా మాట్లాడితే వాళ్ళ వీడియో కనిపిస్తుందండి. అందుకే మీరు లాంగ్ ప్రెస్ చేసి పిన్ చేసుకున్నారనుకోండి తనదే కనిపిస్తుంది. అందుకే అందరు మ్యూట్ లో పెట్టుకొని ఎండింగ్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, పర్లేదు. ఓకేనా? మీకేమైనా doubts దయచేసి ఉంటే అందరు మ్యూట్ లో అడగండి మేడం. పెట్టుకోండి ప్లీజ్. ఇలా చెప్పండి చెప్తాను. లక్ష్మి గారు. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి. టేప్ ఈ భుజం దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఈ చివరి వరకు ఇలా కొలుచుకోవాలండి. చూడండి 16 ఇంచులకి వచ్చింది. మనకి కనిపిస్తుంది కదండి, చూడండి సరే 16 ఇంచులకి వస్తుందండి. సేమ్ మనకి ఎంతైతే వచ్చిందో ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి మనం లైన్ డ్రా చేసుకున్నాం కదండి, ఈ లైన్ దగ్గర నుంచి ఇలా 16 ఇంచులకి ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ సేమ్ ఇదే విధంగా మిడిల్ లో కూడా 16 ఇంచులకి చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ భుజం పైన ఖర్చు కావాలి కదానండి, ఈ భుజం దగ్గరికి ఖర్చు కావాలి కదా, అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మళ్ళీ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. ఈ చివరిన కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ దాన్ని కలిపి ఒక లైన్ గీస్తున్నాను. చూడండి ఇది ఎత్తు కప్ అండి. మనకి వెనక ఉన్న మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇది వెనక మనకి బ్యాక్ పెట్ వెనక ఎత్తు కప్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 16 ఇంచులు ఉందండి. ఇది ఖర్చుతోని మనకి పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు టోటల్ మనకి 17 ఇంచులకు వచ్చింది. ఇప్పుడు నడుము లూజు ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను. ఇలా చూడండి, ఇది ఉక్కు పట్టి అండి, ఇది కాజా పట్టి అండి. మనం ఎప్పుడైనా నడుము సైజు కొలుచుకునేటప్పటికి ఈ ఉక్కు పట్టికి ఇలా మర్చుకొని కొలుచుకోవాలండి. ఈ కాజా పట్టిని కొలుచుకోకూడదు. ఈ కాజా పట్టిని ఇలా మర్చుకోవాలండి. ఈ ఉక్కు పట్టి దగ్గర నుంచి టేపుని ఈ విధంగా పెట్టుకొని చిన్నగా స్లోగా ఇలా కొంచెం కూడా కొలుచుకోవాలండి. చూడండి ఈ కాజా పట్టికి వచ్చేసరికి ఇలా మర్చుకోవాలి. చూడండి ఇప్పుడు నాకు 31 ఇంచులకు వచ్చిందండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇలా కాజా పట్టి దగ్గర ఉక్కు పట్టి అండి, ఇది ఉక్కు పట్టి దగ్గర నుంచి టేపు ఇలా ఈ విధంగా పెట్టి చిన్నగా పట్టుకొని ఈ కాజా పట్టిని ఇలా మర్చుకొని చూడండి 31 ఇంచులకి వస్తుందండి. ఇదే 31 ఇంచులని దీన్ని 4 భాగాలు చేయాలండి. ఈ 31 4 భాగాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ 31 కదండి, ఈ 31 ఈ విధంగా పెట్టుకొని ఇలా కరెక్ట్ గా దీన్ని ఇలా మర్చుకోవాలి. చూడండి సగం వచ్చిందండి. 4వ భాగం కదండి మనకు కావాల్సింది 15.5 ఇంచులకు వచ్చిందండి. దీన్ని ఇంకో భాగం ఇలానే మర్చుకోవాలి. చూడండి 7 చూడండి ఎంత వచ్చింది, 7.8 ఇంచులకు వచ్చిందండి. సేమ్ ఈ వచ్చిన 7 ఇక్కడ రాస్తున్నా చూడండి 7.8 ఇంచులకి వచ్చిందండి. ఈ సైజుని ఈ కొలతని ఈ చివరిన మనం పెట్టుకోవాలండి. 7.8 ఇంచులకి ఇక్కడ డ్రా చేసుకుంటున్నానండి. ఇదే విధంగా ఈ పైన భుజం దగ్గర మనం ఎందాక పైన కూడా తీసుకున్నాం కదా, ఈ విధంగానే ఈ పైన కూడా మనం 7.8 ఇంచులకి ఒక మార్క్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఏ బ్లౌజులకైనా ఎంతో డాట్స్ ఉంటాయండి, ప్లేట్స్ ఉంటాయండి. చూడండి కనిపిస్తుంది, వీటిని ప్లేట్స్ అంటారు. అండి. ఈ ప్లేట్స్ కి 1 ఇంచు ఎక్స్ట్రాగా మనం తీసుకోవాలి. ఇటు హాఫ్ ఇంచు 1 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. అందుకని ఇప్పుడు మనం నడుము తీసుకున్నాం కదా, దానికి ఒక ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలి. 1 ఇంచు కూడా 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. అర్థమైందండి? ఒకసారి చెప్పండి. చూడండి
ఇంకోసారి చెప్పండి మేడం. ఈ నడుము సైజ్ మనం ఏ విధంగా కొలుచుకోవాలంటే ఇది నడుము సైజ్ అంటే ఈ పార్ట్ దగ్గర నుంచి ఈ పార్ట్ వరకు నడుము సైజు ఈ ఈ కాజా పట్టి దగ్గర నుంచి ఇట్లా టేప్ తో ఈ విధంగా కొలుచుకోవాలి. ఉక్కు పట్టిని కొలవద్దండి, మడుచుకోవాలి. చూడండి 31 ఇంచులకి వచ్చిందండి. ఈ ఉక్కు పట్టిని కాజా పట్టిని మడుచుకున్నాను. ఇప్పుడు దీనిలో ఈ 31ని 4 భాగాలు చేయాలండి. ఈ 31ని 4 భాగాలు చేయాలి. మనకు నడుము సైజ్ అనేది వస్తుంది. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. 5.5 ఇంచులకి 15.5 ఇంచులకి వచ్చిందండి. దాన్ని మళ్ళీ డబల్ చేసుకోవాలి. 4 భాగాలంటే ఒకటో భాగం 7.8 ఇంచులకి ఒకటో భాగం అండి. దీనికి ఈ 7.8 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. వెనక డాట్స్ కోసం ఇంచు తీసుకోవాలండి. ఇవి డాట్స్ అండి, వీటిని డాట్స్ అంటారు. ఈ డాట్స్ వేయడం కోసం మనం 1 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. ఈ పై వైపున కూడా 1 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. చెప్పు. ఇలా ఒక లైన్ ఇప్పుడు ఖర్చు కావాలి కదండి మనకి. చూడండి ఇక్కడ ఖర్చు కనిపిస్తుంది కదండి. ఈ ఖర్చు అనేది ఇక్కడ మనం ఎక్స్ట్రా, ఇది అసలు కొలత అండి. ఇది దీనికి ఖర్చు కోసం మనం 2 ఇంచులు తీసుకుంటున్నాం. మన ఇష్టం అండి, మన దగ్గర క్లాత్ ని బట్టి మనం తీసుకోవాలండి. 2 ఇంచులకి ఖర్చు తీసుకుంటున్నానండి. నేనైతే 2 ఇంచులకు తీసుకుంటున్నానండి. మీరు 2.5 ఇంచులకైనా 3 ఇంచులకైనా తీసుకోవచ్చండి. నేనైతే 2 ఇంచులకు తీసుకుంటున్నానండి. ఇక్కడ 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకుంటున్నాను. పై వైపున 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ తీసుకుందామండి. షోల్డర్ వచ్చేసి కాబట్టి అంటే 30 నుంచి 36 వరకు 5.5 ఇంచులకి నెక్ తీసుకోవాలండి, షోల్డర్ తీసుకోవాలండి. నేను ఇది 31 బ్లౌజ్ కాబట్టి నేను 5.5కి తీసుకుంటున్నానండి. ఇక్కడ 5.5కి ఒక డాట్ వేసుకుంటున్నాను. ఈ నెక్ కోసం 2.5 ఇంచులకి తీసుకుంటున్నానండి. అంటే భుజం మీద మనకి 3 ఇంచులు వస్తుందండి. మొత్తం షోల్డర్ వచ్చేసి 5.5 అండి. ఈ నెక్ దగ్గరకు వచ్చేసరికి 2.5 ఇంచులకండి. ఇప్పుడు చంక డౌన్ అండి. చంక డౌన్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇదండి చంక. ఈ చంకని ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇది 31 బ్లౌజ్ కాబట్టి ఇలా 6 ఇంచులకి ఒక డ్రా చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడ 5.5 ఇంచులకి ఒక డ్రా చేసాం కదండి. ఈ కింద చంక దగ్గర కూడా మనకి లైన్ స్ట్రైట్ గా రావాలంటే ఒక 5.5 ఇంచులకి డ్రా చేసుకోవాలండి. ఇటు చివరన కూడా స్ట్రైట్ గా రావాలి కదండి. ఇక్కడ 6 ఇంచులకి డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న విధంగానే మనం లైన్ బేస్ చేసుకుందాం. ఇలా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు చంక ఇలా రౌండ్ గా తీసుకోవాలా చూపిస్తున్నాను. చంక రౌండ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఈ మధ్యలో ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనం ఈ గ్యాప్ లో 1.5 డ్రా చేసుకోవాలండి. అదే చిన్న బ్లౌజులు అయితే 1 ఇంచు సరిపోతుందండి. ఇది పెద్ద సైజు వారి బ్లౌజ్ కాబట్టి మనం 1.5 తీసుకోవాలండి.
చూడండి ఈ ఇంచున్నరకి ఈ మధ్యలో డాట్ దగ్గర నుంచి ఇంచున్నర పెట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇది పెద్ద సైజు కాబట్టి ఇంచున్నరకి మనం చంక దగ్గర లైన్ డ్రా చేసుకోవాలి. చిన్న సైజు బ్లౌజ్ అయితే ఇంచుమావు సరిపోతుందండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇంచున్నర తీసుకోవాలండి. చూడండి ఇది ఇంచున్నర. ఈ మధ్యలో డాట్ కనిపిస్తుంది కదండి, ఈ డాట్ దగ్గర నుంచి ఈ లైన్ గీసుకున్నాం కదా మనం ఇందాక, ఈ డాట్ దగ్గర నుంచి ఇలాగా 1.5 ఇంచ్ కి ఇలాగా పెట్టుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలాంటి స్కేల్ దొరుకుతుందండి మీకు బయట. చూడండి ఇలా చంక గీసుకోవడానికి ఇది చాలా ఈజీగా మనకి ఉంటుంది. ఎలాంటి ముడతలు రాకుండా మనం కుడతాం కదండి, కుట్టిన తర్వాత ఎలాంటి ముడతలు రావండి. ఇలాంటి చంక స్కేల్ బయట దొరుకుతుంది, తీసుకోండి. నేను ఇప్పుడు ఈ స్కేల్ ని యూజ్ చేసుకొని చంక అనేది తీసుకుంటున్నాను. చూడండి ఇటు ఇది ఇక్కడ టచ్ కావాలి, ఈ పైన టచ్ కావాలి, మధ్యలో టచ్ కావాలండి. ఇలా బేస్ తీసుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలండి. చూడండి మనకి ఎలాంటి లేకుండా రౌండ్ గా వచ్చింది చూడండి. ఇది దీన్ని చంక డౌన్ అంటారండి. మళ్ళీ చెప్పానా అండి? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా? అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పానా అండి? ఓకేనా అండి? చెప్పండి, ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. చంక స్కేల్ వాడే విధానం చెప్పారా అండి? ఇక్కడ ఒక డాట్ మనం పెట్టుకున్నాం కదండి ఇంచున్నరకి, ఈ డాట్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ స్కేల్ ఈ విధంగా ఈ డాట్ వరకు టచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ డాట్ దగ్గర నుంచి ఇది టచ్ అయ్యిందండి, ఇక్కడ టచ్ కాలేదండి, ఇది కూడా టచ్ కావాలండి. అలాగా టచ్ అయ్యే విధంగా ఇలా రౌండ్ స్కేల్ ఇలా రౌండ్ గా తిప్పుకుంటూ చూడండి. ఇక్కడ టచ్ అయ్యింది, ఇక్కడ టచ్ అయ్యింది, ఈ మధ్యలో మనం గీసుకున్న లైన్ టచ్ అయ్యింది. ఈ విధంగా రౌండ్ గా తీసుకోవాలండి. లేదు మనకి ఓన్లీ ఇక్కడ మధ్యలో వరకే టచ్ అయింది, ఇక్కడ టచ్ కాలేదు చూడండి, ఇది రాంగ్ అండి. ఇవి ఇక్కడ టచ్ కావాలి, ఇక్కడ టచ్ కావాలి, మిడిల్ లో టచ్ కావాలండి. ఇలా తీసుకోవాలి. వాయిస్ వినిపించట్లేదు అసలు. ఓకే అండి, మేడం అందరికీ ఓకేనా అండి? ఇప్పుడు ఓకేనండి? మాకు లక్ష్మి వినిపిస్తుంది. మేడం అసలు వాయిస్ వినిపించట్లేదు మీది. అంటే కొందరికి నెట్ స్లో ఉన్న వాళ్ళకి వాయిస్ మీ వినిపించట్లే దగ్గర అండి. నెట్వర్క్ లో ఉన్న వాళ్ళకి అలాగే వినిపిస్తుందండి. అది మాకు ఇప్పుడు వినిపిస్తుంది, అందుకే మేమేం చెప్పట్లేదు. మాకు క్లియర్ గా ఉంది వాయిస్. అందరికి అలానే అవుతుందా అండి? లేదండి, మాకు క్లియర్ గానే వస్తుంది. అదే అండి, కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అలా ఇష్యూస్ అవుతాయి. అది అందరికీ కాదు, యాక్చువల్ గా మేము చూసాము ఫస్ట్ తనది ఓకే ఉందండి. ఒక్కసారి నెట్ చూసుకోండి ఏమైనా ప్రాబ్లం ఉందా అనేసి. ఓకేనా? మాకు వినిపించట్లేదు అంటే మేము వెంటనే రియాక్ట్ అవుతున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకేనా మేడం? స్టార్ట్ చేయనా? ఒక్కసారి మీరు మళ్ళీ ఒక్కసారి ఇక్కడ చంక దగ్గర చూపించారు కదా, అది మళ్ళీ ఒక్కసారి చెప్పండి. చాట్ లో పెట్టారు. ఓకే అండి. ఎలా కట్ చేసుకోవాలో చెప్పండి. ఏ డౌట్ ఉన్నా మీరు చెప్పండి, తను మళ్ళీ రిపీట్ చేస్తుంది. దాన్ని మళ్ళీ చూపిస్తాను చంక ఎలాగా తీసుకోవాలో. మేడం నడుం లూజ్ దగ్గర నుంచి చెప్పండి మేడం. మీ వాయిస్ రాలేదు, మాకేం అర్థం కాలేదు లక్ష్మి మేడం. ఓకే అండి, తప్పకుండా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం ఇది తీసుకున్నాం కదండి, ఇది 31 సైజ్ అండి. ఇది 31 సైజ్ అండి. దీన్ని 4 భాగాల్లో చేయాలి. ఏ బ్లౌజ్ కైనా సరే మనకు నడుము వెనుక బ్యాక్ సైడ్ కాబట్టి ఇది 2 మడతలు ఉంటాయి కాబట్టి మనం ఒక భాగం తీసుకోవాలండి. అందుకే దీన్ని 4 భాగాలు చేస్తే మనకు వచ్చింది 7.8 ఇంచులకు వచ్చిందండి. ఇప్పుడు ఇదే సేమ్ ఇక్కడ మనం వచ్చిన దాన్ని 7.8 ఇంచులకి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. మనకి వెనక ప్లేట్స్ కోసం ఈ డాట్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి మీకు. ఈ డాట్స్ కోసం ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలి. దానికోసం 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి ఖర్చుకి. ఇలా 1 ఇంచు యూజ్ చేసుకోవాలి.
మనం ఖర్చు కావాలి కదండి. ఖర్చు కోసం ఇక్కడ 2 ఇంచులకి ఎక్స్ట్రాగా తీసుకున్నానండి. చూడండి, మళ్ళీ చూడండి, ఇక్కడ 2 ఇంచులకి ఎక్స్ట్రాగా తీసుకున్నానండి. మన ఇష్టం అండి. ఖర్చు ఎక్కువ కావాలనుకుంటే తీసుకోవచ్చు. లేదు నాకు చాలా ఈ 2 ఇంచులు చాలా అనుకుంటే అంతే పెట్టుకోవచ్చండి. ఇది మన ఇష్టంతో పని. 12 ఇంచులు కూడా తీసుకోవచ్చండి ఇది. ఇప్పుడు చంక ఎలాగో తీసుకోవాలో చూపిస్తానండి. ఇది 31 బ్లౌజ్ కాబట్టి మనం 6 ఇంచులు తీసుకోవాలండి. అదే మనకి 28, 20, 29, 30 వరకు చిన్న బ్లౌజులైతే 5.5 ఇంచులకి సరిపోతుంది. ఇది 31 బ్లౌజ్ కాబట్టి మనకు 6 ఇంచులు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ లైన్ దగ్గర నుంచి ఈ కింది వరకు మనం 6 ఇంచులకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ చివరన కూడా ఈ భుజం దగ్గర ఇక్కడ నుండి ఇక్కడికి 6 ఇంచులకి లైన్ డ్రా చేసుకోవాలి. మనకి లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్ గా రావాలి కాబట్టి ఇక్కడైతే మనం 5.5కి తీసుకున్నాం కదండి. ఇక్కడ కూడా 5.5 ఇంచులకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి ఇట్లా. ఇప్పుడు దీన్ని మనం లైన్ గీసుకుందామండి. లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు దీని మధ్యలో చంక రౌండ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఈ మిడిల్ లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఈ మిడిల్ లో ఒక రౌండ్ ఇలా లైన్ డ్రా చేసుకోవాలండి. చెప్పాను కదండి, ఇది పెద్ద సైజు వారి బ్లౌజు కాబట్టి 1.5 ఇంచు తీసుకోవాలండి. చూడండి, 1.5 ఇంచులకి నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నుండి ఇక్కడ వరకు 1.5. ఈ డాట్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ డాట్ దగ్గర నుంచి ఇలాగా పై వరకు ఒక డాట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ చంక స్కేల్ ఉంది కదండి, చంక స్కేల్ ఇక్కడ టచ్ దీనికి కావాలండి, ఇక్కడ టచ్ దీనికి కావాలి, మిడిల్ లో టచ్ కావాలండి. అలాగా మనం పెట్టుకోవాలి. చూడండి నేను ఎలా తిప్పుతున్నానో, ఇలా టచ్ అయ్యే విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి, అర్థమైందండి ఇప్పుడు? మేడం ఓకేనా అండి? ఇది చంక రౌండ్ అండి. ఇది ఇలా దీనితోనైతే మనకి ఈజీగా తీసుకోగలుగుతాం. ఎలాంటి ముడతలు రాకుండా ఈజీగా అయిపోతుందండి దీంతోనే. ఇప్పుడు వెనక నెక్ మనం రౌండ్ చేసుకుందాం. మేడం ఒకవేళ స్కేల్ లేకపోతే ఎలా తీసుకోవాలి ఒకసారి చెప్పగలుగుతారా? ఆ ఓకే. సం- ఇలా డ్రా చేసుకోవాలి. ఈ మిడిల్ లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింది వరకు 2 ఇంచులకి ఇక్కడ 2.5 ఇంచులకి ఒక డాట్ వేసుకోవాలండి. ఇక్కడ నుంచి సేమ్ ఇంతే 2.5 ఇంచులకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డాట్ వేసుకోవాలండి. ఈ మధ్యలో మనం చంక తీసుకుంటున్నాం కదండి, ఇంచున్నరకి ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలండి. ఇలా 3 డాట్స్ ని బేస్ చేసుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలండి. చిన్న చిన్నగా రౌండ్ గా ఎదుగు దిగులు లేకుండా రౌండ్ గా వచ్చేలాగా ఈ 3 డాట్స్ ని చూడండి ఇలా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ నడుము మనకి చంక అనేది ఈ చంకకి ఇది దీనికి బ్లౌజ్ కి సెట్ అయ్యిందా లేదా అనేది నడుము కొలత ఉంది కదండి. ఇప్పుడు ఈ నడుము కొలత ఉంది కదండి, ఈ చంకకి వచ్చే కొలతకి ఇది కరెక్ట్ గా ఉంటే మనకి ఈ చంక అనేది సరిపోతుంది. అది ఎలాగో నేను చూపిస్తానండి. ఇక్కడ 1/2 ఇంచు ఉంది కదండి, ఈ టేప్ ని ఇలా తీసుకొని ఈ 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి టేప్ ఇలా రౌండ్ గా ఈ చంక మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో దానికి రౌండ్ గా టేప్ తో ఇలా రౌండ్ గా కొలుచుకోవాలండి. చూడండి 7.9 ఇంచులకు వచ్చిందండి. 1 ఇంచు అటు ఇటు ఉన్నా ఏం కాదు. ఇప్పుడు మన నడుము సైజ్ ఎంత ఉందండి? 7.8 ఇంచులండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఎంత ఉందండి? 7.9 ఇంచులండి. పర్లేదు, 1 ఇంచు అటు ఇటు, 1 పాయింట్ అటు ఇటు అయినా పర్లేదండి. ఇది ఈ చంక అనేది ఇప్పుడు నడుము సైజ్ కి కరెక్ట్ సరిపోయింది. ఇది అనేది మనకి
కుట్టిన తర్వాత పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి. ఇప్పుడు వెనక నెక్ చూపిస్తానండి. ఇలా బ్లౌజ్ ఈ విధంగా ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకొని ఈ డాట్స్ ఉన్నాయి కదండి, ఈ డాట్స్ దగ్గరికి ఇలా కలుపుకొని ఇలా చూడండి, ఈ విధంగా ఒకటి మడత అనేది వస్తుంది. దీన్ని ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని ఇక్కడ మనం పావించుకి వదిలేసి ఈ నెక్ ని ఇలా డ్రా చేసుకోవాలండి. ఇక్కడ ఖర్చుకి ఇక్కడ పైన పావించు కావాలి కదండి, అందుకే ఇక్కడ పావించుకి లైన్ డ్రా చేశానండి. ఇది చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా బ్లౌజ్ తీసుకోవాలి. ఈ డాట్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ ఒక డాట్ కనిపిస్తుంది. ఈ డాట్స్ ని రెండు ఇలా కలిపి పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మధ్యలో ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ ని పై వరకు నెక్ దగ్గర వరకు ఇలా చూడండి. మళ్ళీ ఒకసారి చూపిస్తాం. ఇలా మడత దగ్గర ఇలా రెండు పట్టుకొని ఇలా ఒక ఫోల్డింగ్ వస్తుంది, ఇలా పట్టుకోవాలండి. ఇక్కడ ఖర్చుకి పావించి వదిలేసి కుట్లలో పోవడానికి పావించండి. మనం కుట్టుకునేటప్పుడు ఈ పావించి అనేది కుట్లకు పోతుంది. ఇక్కడ పావించికి ఇక్కడ పైన కరెక్ట్ గా ఒక లైన్, నెక్ ఇంతవరకు ఉంది కదండి, ఒక లైన్ డ్రా చేస్తున్నాను. దీనికి కుట్లకి కావాలి కదండి, ఇక్కడ ఒక పావించికి లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఈమె నెక్ 2.5 ఇంచులకి ఉందండి. సేమ్ ఇదే విధంగా ఈ కింది వరకు కూడా 2.5 ఇంచులకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రేట్ గా. ఇప్పుడు ఈ డాట్ కలిసేలాగా డ్రా చేయాలి. చూడండి, ఇలా డబ్బా లాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం రౌండ్ గా నెక్ తీసుకోవాలండి. చూడండి, నేను రౌండ్ గా తీసుకుంటున్నాను. లేదు నాకు రౌండ్ రాదండి, స్కేల్ కూడా వాడుకోవచ్చండి. స్కేల్ వచ్చే ఇలాగా పెట్టుకోవాలి. రౌండ్ వచ్చేలాగా తీసుకోవాలండి. చూడండి, మనం డ్రా చేసుకున్నది వెనక పార్ట్ ఏంటండి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా డౌట్స్ ఉంటే అడగండి, మళ్ళీ క్లారిటీ చెప్తానండి. ఓకేనండి అందరికి? ఓకేనా మేడం? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం, క్లారిటీగా మీకు చెప్తాను మళ్ళీ. ఇక్కడ వరకు అందరికి ఓకేనా అండి? ఓకే అండి, కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇది వెనక పార్ట్ అండి. ఇప్పుడు మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అదే విధంగా మనం కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎక్కడి నుంచో మేడం? కాదండి, ఈ లక్ష్మి గారు మేడం ఒక్కసారి అంటే చెప్పండి. ఎవరు అడుగుతున్నారు? అనూష గారు అడిగారు. సార్ అంట ఎక్స్ప్లెయిన్ అంటే చేయండి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పానా లేకుంటే? గ్లాన్స్ లో చెప్పేసేయండి, సింపుల్ గా లైన్స్ ఎట్లా డ్రా చేశారో సింపుల్ గా చెప్పేసేయండి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎత్తు కప్పండి. మనం ఫస్ట్ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం అని ఎక్స్ట్రాగా 1/2 ఇంచు తీసుకోవాలండి. మనకి నెక్ వచ్చేసి 16 ఇంచులండి. 16 ఇంచులకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలండి. నడుం సైజ్ వచ్చేసరికి 7.8 ఇంచులండి. 7.8 ఇంచులకి ఒక డ్రా చేసుకున్నాను. వెనక ప్లేట్స్ కోసం 1 ఇంచు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఒక డ్రా చేసుకున్నానండి. మళ్ళీ మనకు ఖర్చుల కోసం 2 ఇంచులు కావాలి కదండి, అందుకని చెప్పి 2 ఇంచులకి ఒక లైన్ డ్రా చేశానండి. చూడండి, ఇప్పుడు మనకి ఫస్ట్ మనం షోల్డర్ తీసుకోవాలండి. షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5 ఇంచులకి డ్రా చేశానండి. ఈ భుజం దగ్గర నుంచి ఇక్కడికి 3 ఇంచులకండి. ఇక్కడ 2.5 ఇంచులకండి. ఇక్కడ నుంచి ఇక్కడికి సంక అండి, ఇది సంక డౌన్ అండి. ఇది ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచులకండి. సేమ్ ఇదే విధంగా ఇక్కడ 6 ఇంచులకి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మిడిల్ లో 1.5 ఇంచు తీసుకోవాలండి. ఇలా లైన్ డ్రా చేసుకోవాలి.
చంక రౌండ్ అనేది ఇలా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ లెంత్ తీసుకోవాలండి. చూపించాను కదా మీకు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పావించి వదిలేసి ఇక్కడికి నెక్ తీసుకొని మళ్ళీ పావించి ఖర్చులకి ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. ఇప్పుడు మన భుజం మీద ఇక్కడ 2.5 తీసుకుంది. సేమ్ ఇదే విధంగా ఇక్కడైతే ఎంత తీసుకున్నామో ఇదే విధంగా ఇక్కడ కూడా 2.5 ఇంచ్ తీసుకోవాలండి. లేదు నాకు ఇంకా ఎక్కువ డీప్ కావాలి అనుకుంటే ఇక్కడ 3 ఇంచులకైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా నెక్కుని ఇలా డ్రా చేసుకున్నానండి. ఇదే విధంగా మనం గీసుకున్న విధంగానే కట్ చేసుకోవాలండి. ఓకేనండి, అందరికి ఇప్పుడు క్లియరా? హలో మేడం, ఇందాక వెడల్పులో తీసుకున్నారు కదా, ఆల్రెడీ అందులో ఖర్చు వస్తుంది కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నారు మేడం? లేదండి, ఇప్పుడు నేను వెడల్పు 7.8 ఇంచ్ నడుము సైజ్ అండి. ఇది 1 అంటే ఇంచ్ అది అనేది ఎగ్జాక్ట్ తీసుకున్నారా? ఫుల్ 1 ఇంచ్ అనేది లేదండి, 7.8 నడుము సైజ్ అండి. ఒక భాగం నడుము సైజ్ అది. దానికి 1 ఇంచ్ ఎంత ప్లేట్లకి కావాలి కదండి, ప్లేట్స్ ఉంటాయి కదా, ఈ ప్లేట్ కి ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ 1 ఇంచ్ అండి. ఓకే. ఇక్కడ ఈ ఖర్చుకు కావాలి కదా మనకి, ఇక్కడ ఓకే. ఖర్చు కనిపిస్తుంది కదండి, ఈ ఖర్చు దాని- కోసం అని చెప్పేసి ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నానండి. మీ ఇష్టం అండి. ఒకవేళ మీకు ఇంత ఖర్చు మాకు అవసరం లేదు అంటే 1.5 ఇంచులకైనా తీసుకోవచ్చండి. లేదు నాకు ఇంకా ఖర్చు కావాలి అనుకుంటే 3 ఇంచులకైనా తీసుకోవచ్చండి. మనం క్లాత్ ని చూసుకొని సరిపోతుందా లేదా అనేది చూసుకొని మనం తీసుకోవాలండి. ఈ 2 ఇంచులు ఖర్చు కోసం తీసానండి. అర్థమైందండి? ఓకే అండి. అంటే నేను ఇందాక ఫుల్ లెంత్ తీసుకున్నారేమో అనుకుని మళ్ళీ ఖర్చు అంటే ఇంకా ఎక్స్ట్రా అవుతుంది కదా అని అడుగుతున్నాను. లేదు లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాం. ఎప్పుడైనా సరే అండి, బ్లౌజ్ ఇలా ఈ విధంగా డ్రా చేసుకున్నాక మనం ఎక్కడి నుంచో కట్ చేయొద్దండి. ఇక్కడ మనం కొందరు ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఇట్లా రౌండ్ గా ఇట్లా కట్ చేశారండి, మనకి ఇక్కడ క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఇలా నెక్ దగ్గర నుంచి ఇలా ఇలా మనం ఇలా కట్ చేసుకోవాలి. వీడియో స్ట్రక్ అయింది, వినిపించట్లేదు మేడం. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం అండి. మనకి ముందు పార్ట్స్ లక్ష్మి గారు, లక్ష్మి గారు మీ వాయిస్ లేదండి, కట్ అయిపోయింది. ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ వస్తుందా? వస్తుంది. ఇప్పుడు మనం లైన్ ఏ విధంగా తీసుకున్నాం అదే విధంగా కట్ చేసుకోవాలండి. ఈ చంక దగ్గరికి వచ్చేసరికి చాలా రౌండ్ గా కట్ చేసుకోవాలండి. ఎదుగు దిగులు లేకుండా రౌండ్ గా తిప్పుకుంటూ కట్ చేసుకోవాలి. చూడండి, ఇది వెనక పార్ట్ అండి. ఇది వెనక పార్ట్. దీనికోసం మనం ప్లేట్స్ కి మనం తీసుకుందామండి. ఇలా ఈ మధ్యలో ఇలా ఫోల్డింగ్ పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్ట్రైట్ గా వచ్చేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక టక్స్ ఇవ్వాలండి. అర్థమైందండి? ఇలా మధ్యలో ఒక ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ భుజం పై వైపున ఇలా మధ్యలో ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ ఇవ్వాలండి. లక్ష్మి గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు, ఒక్కసారి ఆన్ చేసుకోరా? ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ టక్స్ తీసుకున్నాం కదండి, వీటి కోసం అండి, ఈ ప్లేట్స్ కోసం నేను ఇక్కడ టక్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్ ఎంత పొడుగుందో సేమ్ అదే విధంగా మనకి ఈ సైజు
ఈ బ్లౌజ్ కి ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా మనం అదే విధంగా పెట్టుకుందాం. ఇక్కడ నుంచి టేప్ ని ఇలా చూడండి 5 ఇంచులకు ఉందండి, కనిపిస్తుందండి. ఈమెకి 5 ఇంచులకు ఉంది, మనం కూడా ఈమెకి 5 ఇంచులకి ఇక్కడ డాట్ వేసుకుందామండి. మనం ఇక్కడికి ఎంత ఉందండి, 4 ఇంచులకి తీసుకున్నామండి. ఈ 4 ఇంచులకి పై వైపున కూడా 4 ఇంచులు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు, ఇక్కడ హాఫ్ ఇంచు తీసుకోవాలండి. ఇలా లైన్ తో ఇలా స్కేల్ తో డ్రా చేసుకోవాలి. ఈ డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్ గా ఇదే విధంగా ఇలా ఇలా వి షేప్ లో తీసుకోవాలండి. చూడండి ఇది వెనక డాట్స్ అండి. ఇది మనం కుట్టుకునేటప్పుడు ఈ విధంగా పట్టుకొని ఇలా వేసుకోవాలండి. ఇది వెనుక పార్ట్ అండి, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలండి. ఈ వెనుక పార్ట్ తర్వాత మనం ఎప్పుడైనా సరే హ్యాండ్స్ తీసుకోవాలి. ముందు పార్ట్ ఇప్పుడు తీసుకోవద్దండి. హ్యాండ్స్ తీసుకున్న తర్వాత మనం అప్పుడు ముందు పార్ట్కి వెళ్ళాలి. కొన్ని హ్యాండ్స్ ఏ విధంగా ఎలా తీయాలో చూపిస్తానండి. ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేస్తాం కదండి, ఇలాగా కట్ చేసాం కదండి. ఇప్పుడు ఇటు చివరికి హ్యాండ్స్ తీయాలండి. సేమ్ ఇలాగా ఇలా మళ్ళీ ఫోల్డింగ్ మన వైపే ఉంచుకోవాలండి. ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఎడ్జెస్ అన్ని ఆపోజిట్ ఉండాలండి, లైక్ ఆపోజిట్ గా ఉండాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలండి. హ్యాండ్స్ కదండి, ఇలానే పెడితే మనకి ఒకటే హ్యాండ్ వస్తుందండి. మనకి ఈ 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి డబుల్ ఫోల్డింగ్ చేయాలండి. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్ గా మనం ఇక్కడ చివరిన కట్ చేసుకోవాలి. ఒక లైన్ గీసుకొని కట్ చేసుకోవాలండి. నీట్ గా ఎందుకు కట్ చేసుకోవాలంటే మనం బ్లౌజ్ కి ఎదుగు దిగులు లేకుండా స్ట్రైట్ గా రావడం కోసం మనం కొంచెం పీస్ ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కొలవాలో చూపిస్తాను. ఇది హ్యాండ్ అండి, ఇది హ్యాండ్ లెంత్, ఇది హ్యాండ్ లూజు, ఇది హ్యాండ్ చంక అండి. ఫస్ట్ ఈ విధంగా హ్యాండ్ లెంత్ ఇక్కడ ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ చివరి వరకు కొలుచుకోవాలి. పెట్టు నీకు ఇది కాదు కరెక్ట్ పడదులే. నుండి ఇక్కడ 8 ఇంచులు వచ్చిందండి. మా చేయి పొడవు 8 ఇంచులకు ఉందండి. ఇప్పుడు ఈమె హ్యాండ్ లూజ్ తీసుకోవాలండి. ఇది ముందు ఇక్కడ లూజ్ అండి, ఇది ఈ మధ్యలో లూజ్ తీసుకోవాలండి. ఎలాగో నేను చెప్తానండి, చాలా ఈజీ పద్ధతిలో చెప్తాను. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి వెనక బ్యాక్ పార్ట్ ఉంది కదండి, ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా తీసుకొని ఇలా మొత్తం ఇక్కడ నుంచి ఈ భుజం దగ్గర నుంచి మొత్తం టోటల్ ఎంత వరకు ఉందో రౌండ్ మొత్తం తీసుకోవాలండి. ఇలా రౌండ్ గా టేప్ తో ఈ విధంగా తీసుకోవాలి. చూడండి 10.5 ఇంచులకి ఉందండి. ఈ వచ్చిన 10.5ని ఇప్పుడు మన హ్యాండ్ లూజ్ తీద్దామండి. ఇప్పుడు ఇక్కడ 10.5 ఉంది కదండి, దీనికి 1 ఇంచు మైనస్ చేసుకోవాలండి. ఈ 10.5ని 1 ఇంచు మైనస్ చేయాలి. మైనస్ ఎందుకంటే ఇక్కడ మనం ఖర్చులకు అని చెప్పేసి 1 ఇంచు మైనస్ చేయాలి. అంటే 9.5 ఇంచులకి వస్తుంది. మొత్తం ఖర్చుతోని 9.5కి మనం లూజ్ ఇక్కడ పెట్టుకోవాలి. 9.5 ఇంచులకి
ఇక్కడ మనకు వచ్చేసి 8.5 ఇంచులే ఉందండి. మనకు అతుకులు పడతాయి. చూడండి ఎక్స్ట్రాగా ఇక్కడ వేసుకోవాలండి. దానికి బదులు కొంచెం ఇది అనేది ఒక వైపుకి మనం అతుకులు వేసుకునేలాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దామండి. చూడండి 9.5 ఇంచులకి సరిపోయింది. ఈ మధ్య ఈ గ్యాప్ ఉంది కదండి, ఇది మనం కుట్టుకునేటప్పుడు కరెక్ట్ వేసుకోవాలండి. ఇది అతుకులు వేసుకొని కట్ చేసుకోవాలండి. తొందరగా ఎక్కువ స్టాఫ్ ని పెంచేసేది. మొన్న మీ పిఆర్ఎల్ కి నేనే కదా 90-38 చూడండి 9.5 ఇంచులకి తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఖర్చు ఇక్కడ ఎంత తీసుకున్నామండి? 2 ఇంచులకు కదండి ఖర్చు తీసుకుంది. ఇదే విధంగా ఇక్కడ కూడా 2 ఇంచులకి ఖర్చు తీసుకోవాలండి. ఈ 2 ఇంచులకి ఖర్చు తీసుకోవాలండి. ఇప్పుడు చేయి పొడవు తీసుకుందామండి. చేయి పొడవు వచ్చేసరికి 8 ఇంచులకు ఉందండి. ఇది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఇంచులకు ఉందండి. ఫస్ట్ 1 ఇంచు ఇలా చేతి పనికి అని మనం చేతి పని పెట్టుకోవడానికి 1 ఇంచ్ తీసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ 1 ఇంచ్కి ఖర్చుకు తీసుకోవాలండి. ఈ చివరికి 1 ఇంచ్ తీసుకోవాలండి. ఇప్పుడు చేయి పొడవు 8 ఇంచులండి. 8 ఇంచులు కరెక్ట్ గా ఇక్కడ నుంచి 8 ఇంచులకు పెట్టి ఇక్కడ ఒక డాట్ డ్రా ఇస్తున్నానండి. డ్రా చేస్తున్నాను. ఇక్కడ పైన ఖర్చుకి 1/2 ఇంచు తీసుకుంటున్నానండి. ఇప్పుడు చెయ్యి లూజ్ కొలుద్దామండి. ఇలాగ పట్టుకోవాలండి. ఇలాగ పట్టుకొని ఇక్కడ నుండి ఇక్కడికి చేయి లూజ్ అండి. ఖర్చుకి మనం ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇలా క్రాస్ గా ఇలా 2 ఇంచులకి ఒక డ్రా చేసుకోవాలి. అయిందండి. మళ్ళీ ఇంకోసారి చెప్పనండి. ఇదేమో అందరికి అర్థమైందా అండి? మళ్ళీ ఇంకోసారి చెప్పనండి. ఎవరికైనా డౌట్ ఉందా అండి? ఏం లేదు. ఓకే చెప్పండి, కంటిన్యూ చేయండి లక్ష్మి గారు. ఓకే అండి. ఇప్పుడు చంక డౌన్ తీసుకోవాలండి. ఇది పెద్ద సైజు కాబట్టి చిన్న సైజుకైతే మనం చిన్న బ్లౌజులకైతే 2.5కి 2.5 ఇంచులకి సరిపోతుందండి. ఇది 31 బ్లౌజ్ కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. మనం 3 ఇంచులకి చంక డౌన్ తీసుకోవాలండి. అంటే సేమ్ ఇదే ఇప్పుడు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి 9.5 ఇంచులకు వచ్చిందండి. ఖర్చులతో మొత్తం 9.5 ఇంచులండి. ఇదే విధంగా చివరన కూడా మనం ఈ ఖర్చు దగ్గర ఇక్కడ 9.5 ఇంచులకి ఇలా పెట్టుకొని 3 ఇంచులు చంక డౌన్ తీసుకోవాలండి. ఇలా ఒక డ్రా తీసుకోవాలండి. అర్థమైందా అండి? ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఖర్చు పైన ఖర్చుకి కింద ఖర్చుకి కలిపి 9.5 ఇంచులండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 9.5 ఇంచులకు వచ్చింది. సేమ్ అదే విధంగా ఇటు చివరన 9.5 ఇంచులకి ఇలా పెట్టి మనం చంక డౌన్ తీసుకోవాలి. చంక డౌన్ 3 ఇంచులకు తీసుకుంటున్నానండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 3 ఇంచులకు తీసుకుంటున్నాను. అదే చిన్న బ్లౌజులకైతే 2.5 2.5 ఇంచులకి సరిపోతుందండి. ఇప్పుడు మనం ఈ ఇక్కడ ఈ డాట్ ని ఇక్కడ ఈ డాట్ ని కలుపుతూ డ్రా చేస్తాను. ఇది లూజ్ అండి. ఇది చేయి లూజు. ఇది మనకి ఇక్కడ వచ్చినది అసలు ఒరిజినల్. ఇది ఒరిజినల్ కొలత అండి. ఇది ఖర్చుకండి. ఈ 2 ఇంచులు ఖర్చుకండి. ఇక్కడ వచ్చినది మనకి ఒరిజినల్ కొలత. ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు చంక డౌన్
ఇలా రౌండ్ గా తీసుకోవాలో, చంక రౌండ్ ఎలా తీయాలో చూపిస్తాను. 1.5 ఇంచులకి తీసుకోవాలండి. ఇక్కడ దగ్గర ఈ మన ఫోల్డింగ్ ఉన్న దగ్గర నుంచి పై వైపుకి 1.5 ఇంచులకి తీసుకోవాలండి. ఇలా లైన్ ఒక డ్రా చేసుకోవాలి. చిన్నగా మనం రౌండ్ గా ఇక్కడ తగ్గించుకుంటూ ఇలా రౌండ్ గా దీంట్లో కలుపుతూ తీసుకోవాలండి. చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. చంక హ్యాండ్ రౌండ్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచులు తీసుకోవాలండి. ఇలా డౌన్ చిన్నగా డౌన్ చేసుకుంటూ దీంట్లో కలుపుకుంటూ తీయాలండి. చూడండి, ఇప్పుడు చంక రౌండ్ ఎలా వచ్చిందో అర్థమైందండి. అర్థమైందా మేడం అందరికి? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. అర్థమైంది, కానీ ఒకసారి మళ్ళీ బ్రీఫ్ గా చెప్పండి మేడం ఆ లైన్స్ ని. ఓకే అండి. ఫస్ట్ మనం హ్యాండ్ లూజ్ తీసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఈ వెనక పార్ట్తోనే మనం ఈ హ్యాండ్ లూజ్ ని తీసుకుందామండి. ఫస్ట్ ఈ పార్ట్ ఈ భుజం దగ్గర నుంచి ఇలాగా రౌండ్ గా మొత్తం టోటల్ గా 10.5కు ఉందండి. మొత్తం ఇది మొత్తం ఈ రౌండ్ అనేది మొత్తం మనకి 10.5కు ఉందండి. దాంట్లో 1 ఇంచు తీసేసి 1 ఇంచు తీయంగా మనకి 9.5 ఇంచులకి వచ్చిందండి. ఇలా 9.5కి ఇక్కడ ఒక డాట్ ఇలా మడత వేసుకున్నానండి. ఇలా 9.5కి ఇక్కడ ఒక డాట్ వేసాను. ఇప్పుడు హ్యాండ్ ఖర్చుకండి కింద మనకి చేతి పని కావాలి కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి ఒక 1 ఇంచు ఖర్చుకు తీసుకున్నానండి. మా హ్యాండ్ కొలత 8 ఇంచులకు ఉందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఇంచులకి ఒక కొలత వేసానండి. పైన ఖర్చుకి 1/2 ఇంచు కొలత తీసుకున్నానండి. ప్లీజ్ మ్యూట్ లో వేసుకోండి, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ గా అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ 1/2 ఇంచు తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ ఖర్చు కోసం మనం ఇక్కడ తీసుకున్నాం కదండి. ఈ ఖర్చు కోసం ఈ 2 ఇంచుల ఖర్చు తీసుకున్నాం కదా. ఇక్కడ కూడా సేమ్ మనకి ఇక్కడ 2 ఇంచుల ఖర్చు తీసుకుంటే మనకి మిగతాది ఒరిజినల్ అండి. ఇది ఒరిజినల్ లైన్ అండి, ఇది ఒరిజినల్ కొలత అండి. ఇప్పుడు ఇది హ్యాండ్ లూజ్ అండి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఖర్చుకు 2 ఇంచులకి ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇది ఇప్పుడు ఈ కొలతకి లైన్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి క్రాస్ గా. ఇక్కడ ఈ లైన్ కి ఇక్కడ డ్రా చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ ఇంచున్నరకి భుజం మీద ఇంచున్నరకి ఇలా ఒక స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దాని తర్వాత ఇలా కొంచెం డౌన్ చేసుకుంటూ దీంట్లో కలిపేటట్టుగా గీసుకోవాలండి. ఇలా రౌండ్ గీసుకోవాలండి. అంతే అండి. ఇప్పుడు హ్యాండ్ గీయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూపిస్తాను. అందరికి ఓకే కదండి? నాట్ ఓకే మ్యామ్. ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. అలా విని స్వాతి గారు కొంచెం వాళ్ళది మ్యూట్ లో చేసుకోమని చెప్పండి. ప్రశాంతి గారు మ్యూట్ చేయండి. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి మనం చాలా కత్తెర తిప్పుకుంటూ ఎదుగు దిగులు లేకుండా రౌండ్ గా వచ్చే విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇది ఎక్స్ట్రా ఖర్చు ఇక్కడ ఇది కట్ చేసుకోవాలండి. ఈ పీస్ ని కట్ చేసుకోవాలి. మనం ఈ పీస్ అనేది మనం కుట్టుకునేటప్పుడు జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ ఇది మెయిన్
కొలత కాబట్టి ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ మిడిల్ లో ఒక టక్స్ ఇవ్వాలండి. మనం జాయిన్ చేసుకునేటప్పటికి ఇబ్బంది కాకుండా ఉండడానికి ఇక్కడ ఒక టక్స్ ఇవ్వాలి. ఇప్పుడు లో చంక అనేది ఎలాగో తీయాలో చూపిస్తానండి. చూడండి, ఒక ఇలా డబల్ ఫోల్డింగ్ ఇలా ఉంది కదండి. ఇప్పుడు ఇలా సింగిల్ గా తీసుకొని ఇటువైపైనా ఏదో ఒక వైపైనా తీసుకొని ఈ టక్స్ దగ్గర నుంచి ఇక్కడ వరకు 1 ఇంచ్ ఇలా తీసుకోవాలండి. ఈ టక్స్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గర వరకు ఇక్కడ మనం చేసుకున్న డ్రా వరకు ఇలా మడుచుకొని ఈ రెండు ఒకే దగ్గరకు వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ ఒకటి వస్తుందండి. మధ్యలో ఇలా ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలండి. ఈ ఫోల్డ్ మధ్యలో మనం లోచంక తీసుకోవాలి. లోచంక ఎవరికైనా లావు ఉన్న వాళ్ళకైనా బక్కగా ఉన్న వాళ్ళకైనా 3/4 ఇంచు తీసుకోవాలండి. ఎవరికైనా 3/4 ఇంచు తీసుకోవాలి. మరీ బక్కగా 22-24 సైజ్ ఉన్న వారికైతే 1/2 ఇంచు సరిపోతుంది. ఇక 26 దగ్గర నుంచి మనకి ఎంత లావు ఉన్నా గానీ వాళ్ళకి 3/4 ఇంచు తీసుకోవాలండి. ఇప్పుడు నేను 3/4 ఇంచు తీసుకుంటున్నానండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక డాట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఈ డాట్ ఇక్కడ ఈ డాట్ దగ్గర నుంచి ఇలా మనం రౌండ్ గా గీసుకోవాలండి. దీంట్లో కలిపేటట్టు తీసుకోవాలండి. దీంట్లో కలిసేలాగా తీసుకోవాలి. ఇక్కడ నుంచి చిన్నగా డౌన్ చేసుకుంటూ ఇందులో కలవాలండి. ఇలా కలిసేలాగా తీసుకోవాలండి. మనకి మెయిన్ ఈ హ్యాండ్ దగ్గర చాలా జాగ్రత్తగా గీసుకోవాలండి. లోచంకైనా ఈ మనం హ్యాండ్ చాలా కత్తెరని ఇలా తిప్పుకుంటూ మనం గీసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. దీనిలో కలిసేలాగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇది లోచంక. ముందుకు ఇక్కడ పాటకి ముందుకు వచ్చేదండి. ఇది చూపిస్తాను మీకు. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఈ హ్యాండ్ ఇప్పుడు నేను లోచంక ఏదైతే తీసుకున్నానో అది ఇక్కడ ముందు ఈ పార్ట్కి వస్తుందండి. ముందు పార్ట్కి వస్తుందండి. వెనక పార్ట్కి తీసుకోవద్దండి. ఓన్లీ ఇలా క్లాత్ ని విడదీసి ఒకవైపే తీసుకోవాలండి. ఇప్పుడు దీని మధ్యలో మనకి ముందు చంక అని గుర్తుండడం కోసం ఇక్కడ మధ్యలో ఒక టక్స్ ఇస్తున్నానండి. మనం కుట్టుకునేటప్పటికి ఈజీగా తెలవడానికి. ఓకే అండి, ఇంతే అండి హ్యాండ్. ఇది హ్యాండ్ అండి. చూడండి, ఇది హ్యాండ్. ఈ విధంగా వస్తుంది. అర్థమైందండి అందరికి? అది హ్యాండ్ కి ఒక సైడ్ పీసు కొంచెం తగ్గింది కదండి. అవునండి. అది మళ్ళా అది కట్ చేసుకునే విధానం కూడా చూపించరా? పీస్ ఎలా వేసుకోవాలో కట్ చేయడం. ఓకే అండి, చూపిస్తాండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఇటు ఈ చివరికి ఉంది కదండి. ఈ పార్ట్ ఉంది కదండి. ఈ పార్ట్ దగ్గర నుంచి ఇందులో నేను ఇక్కడ కొలుచుకుంటున్నాను. చూడండి, కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలండి. ఇటు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇప్పుడు అన్నానుకో ఈ పీస్ ఇలా ఇది వేసాక ఈ 2 పార్ట్స్ దీనిలో 2 ఉన్నాయి కదండి. రెండింటికి కదా మనం వేసుకునేది. ఇలా జాయింట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాగా మనం ఈ పీస్ ఉంది కదండి. ఇప్పుడు మనం వేసుకున్న పీస్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి.
వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకైతే అర్థం కావాలని నేను చూపిస్తున్నాను. చూడండి. ఎప్పుడైనా జాయింట్స్ మనం స్టిచ్ చేసిన తర్వాతనే కట్ చేసుకోవాలండి. అవునండి. అట్లయితే మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఏమున్నా ఈజీగా మంచిగా క్లీన్ నీట్ గా కట్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం ముందే కట్ చేసుకొని ఇలా వేసుకుంటే మనం కట్ చేసుకున్న దానికంటే కొంచెం తక్కువ కావడం ఎక్కువ కావడం జరుగుతుంది. అందుకే ఫస్ట్ కొంచెం ఎక్స్ట్రాగా తీసుకున్న తర్వాత క్లాత్ పెద్ద ఈ చిన్న క్లాత్ కాకుండా ఇంకొంచెం పెద్ద క్లాత్ తీసుకొనైనా మనం ఇక్కడ ఈ లైన్ స్ట్రేట్ కాబట్టి ఇలా ఇలా క్లాత్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన వెనక బ్యాక్ ఉంది కదండి, ఇది ఉంది కదండి, ఆల్రెడీ ఒకటి ఫుల్ ఉంది కదండి, ఈ ఫుల్ ని ఇక్కడ సైడ్ ఇట్లా మనం యాడ్ చేసింది ఫ్రంట్ పార్ట్ కి వస్తుంది, ఇది బ్యాక్ వస్తుందా అండి అతుకు? ఫ్రంట్ పార్ట్ కి వస్తుందండి, ఫ్రంట్ పార్ట్ కే రావాలి. అదే అడుగుతున్నా అలా, ఎందుకంటే బ్యాక్ వస్తే మళ్ళీ బ్యాడ్ గా ఉంటది కదా చూడటానికి. ఇప్పుడు మీకు లోచంక తీయడం కోసం నేను లోచంక చూపించాను. మామూలుగా అయితే ఫ్రంట్ పార్ట్ కే రావాలండి, లోచంకకి వచ్చే పార్ట్ కే ఈ అతుకు అనేది రావాలి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే అవసరం మనకు అతుకులు అవసరం లేదు. ఇది 31 బ్లౌజ్ కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. మనము అతుకులు వేసి మొత్తం సెట్ అయిన తర్వాతనే అది లోచంక తీసుకోవడం బెటర్ అయితే. బెటర్. అందుకే ఏంటంటే మీకు ఇప్పుడు ఈ వీడియోలో మీకు లోచంక అనేది ఇప్పుడే చూపిస్తే బెటర్ అని చెప్పేసి నేను అందుకే చూపిస్తున్నానండి. మళ్ళీ ఒక రోజు చూపిస్తానండి. మీకు దీంట్లో జాయిన్ అయితే ఖచ్చితంగా బేసిక్స్ స్టార్టింగ్ నుంచి సూదిలో దారం ఎలా తీయాలో అన్ని ప్రతి ఒక్కటి చెప్తానండి. ఫ్రాక్స్ ఇంకేవైతే ఉన్నాయో అన్ని చూపిస్తానండి. ఇప్పుడు ముందు పాట ఎలాగా చూపిస్తానండి. ఇది ఇంకా మనం ఫస్ట్ లో తీసుకున్న బ్యాక్ పార్ట్ ఇక్కడ తీసుకున్నాం కదండి, ఇలానే సేమ్ మనకి ఇందాక వెనక ఫస్ట్ లో ఎట్లా తీసుకున్నామో ఎలా వేసుకున్నామో క్లాత్ అలానే పెట్టుకోవాలి. క్లాత్ చూసుకోవాలండి, ఇక్కడ మనం కరెక్ట్ గా ఉన్నదా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. ఎలాంటి వారి సైజుకైనా సరే అండి, ఇక్కడ మాత్రం మనం 2 ఇంచులకే ఇలా మర్చుకోవాలండి. ఇది దేనికి అంటే మనం సేపట్టిల కోసం సేపట్టిలు వేయాలి కదండి కింద పట్టి కోసం, ఈ సేపట్టి కోసం అనేది 2 ఇంచులకి తీసుకుంటున్నాను. ఎవరికైనా సరే అని లావు ఉన్నా బక్క ఉన్నా 2 ఇంచులకి మర్చుకొని తీసుకోవాలండి. ఇలా మర్చుకోవాలండి 2 ఇంచులకి. అర్థమైందా అండి? మళ్ళీ ఇంకోసారి చెప్పనా అండి? అర్థమైందా మేడం? ఒక్కసారి రిపీట్ చేయరా మేడం? ఒక్కసారి రిపీట్ చేయండి. ఓకే అండి, ఓకే అండి. చూడండి, ఇది ఇక్కడ ఉన్నది చేపట్టి అండి. మనం ఈ 2 ఇంచులకి చేపట్టి కోసం ఇక్కడ 2 ఇంచులు తీసుకోవాలండి. అది ఎవరికైనా సరే అండి, పెద్ద సైజు బ్లౌజ్లకైనా సరే చిన్న సైజు బ్లౌజ్లకైనా సరే అండి, 2 ఇంచులకి ఇలా మర్చుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మన ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళది క్రాసా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. స్ట్రైట్ క్రాసా అని చెక్ చేసుకోవాలి. ఈ ముందు పార్ట్ తీసుకొని బ్లౌజ్ ని ఈ విధంగా ముందు పార్ట్ తీసుకొని ఇలా చూడండి, ఇలా అనగానే సాగిపోతుంది. ఇలా సాగుతుందంటే ఈమెది క్రాస్ కటింగ్ అండి. మనం ఇప్పుడు క్రాస్ కటింగ్ తీసుకుంటున్నాం. క్రాస్ గా ఎలా వేయాలో చూపిస్తున్నానండి. చూడండి, ఇలా ఈ నెక్ అనేది మన వైపు ఉంచుకోవాలి. ఇలా ఇక్కడ చూడండి. భానుప్రసాద్ గారు మీరు మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకుంటే అర్థం అవుతుంది. ఇలాగా క్రాస్ గా వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ అడ్జస్ట్ కావాలి, ఇక్కడ అడ్జస్ట్ కావాలండి. అలాగా మనం వేసుకోవాలండి, అతుకులు లేకుండా వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నాకు సరిపోయింది. సేమ్ మనం ఈ క్లాత్ కదలకుండా ఉండడానికి ఈ పిన్స్ పెట్టుకుందాం. మనం వెనక పార్ట్ తోనేనండి మనం ముందు పార్ట్ కూడా కట్ చేసేది.
కాకపోతే ఈ 2 ఇంచులు మనం ఫోల్డింగ్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది ఎట్లా ఉందో ఇక్కడ వరకేనండి. ఈ నెక్ వరకు కూడా కాదండి. ఈ నెక్ గీసుకోవద్దు. ఇక్కడ వరకే గీసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గీసుకోవాలండి ఫ్రంట్ కోసం. ఇలాగ మీకు అర్థం కావాలని చెప్పేసి నేను ఇలా పిన్స్ పెడుతున్నానండి కదలకుండా ఉండడానికి. ఓకే అండి. చూడండి ఇప్పుడు ఇలాగ నేను క్రాస్ గా వేసాను. ఇప్పుడు ఇది ఎట్లా ఉందో సేమ్ అదే విధంగా నేను డ్రా చేసుకుంటాను. ఇక్కడ వరకు డ్రా చేసుకోవాలండి. మరి కింది వరకు కాదు. ఎందుకంటే మనం ఫ్రంట్ నెక్ అనేది కింది వరకు కాదండి, పై వరకే ఇక్కడ వరకే వస్తది. ఇది బ్యాక్ నెక్ కాబట్టి కింది వరకు ఉంటదండి. జాగ్రత్త, ఇక్కడ బాగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ వరకే గీసుకోండి. ఇలా తీసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పిన్స్ తీస్తున్నానండి. పార్ట్ తీసేసాను. ఫస్ట్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకోవాలండి. ఫ్రంట్ నెక్ ఎలాగో తీసుకోవాలో చూపిస్తాను. బ్లౌజ్ ఈ విధంగా కరెక్ట్ గా మనం పెట్టుకోవాలి. ఈ భుజం దగ్గర ఈ జాయింట్లు కనిపిస్తున్నాయి కదండి. ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ ఇలా ఈ విధంగా పెట్టుకొని చూడండి, ఈమెకి కనిపిస్తుంది కదండి, ఇగో ఇలాగా 7 ఇంచులకు ఉందండి ఈమెది. ఇలా చూడగానే మీకు తెలుస్తుంది ఏమో. టేప్ ఈ భుజం దగ్గర నుంచి ఇలాగ పట్టుకోవాలి. 7 ఇంచులకు ఉందండి. సేమ్ ఇప్పుడు 7 ఇంచులకు ఉంది కదండి. ఇక్కడ నుండి ఈ భుజం దగ్గర నుంచి ఇక్కడికి 7 ఇంచులకి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డీప్ కోసం ఇక్కడ మనం 2.5 ఇంచులు తీసుకున్నాం కదండి. ఇక్కడ కూడా 2.5 ఇంచులకి ఒక లైన్ డ్రా చేయాలి. ఇలా ఇప్పుడు ఇలా రౌండ్ గా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి లోపల తీసుకోవద్దండి. కరెక్ట్ గా మనకి ఇక్కడ ఎన్ని ఇంచులకి అని చెప్తాను. ఇక్కడ 3 ఇంచుల దగ్గర 3 ఇంచులు వదిలిపెట్టి ఇక్కడ నుంచి కొంచెం కొంచెం లోపలికి రౌండ్ గా ఇలా లోపలికి వచ్చేలాగా కొంచెం కొంచెం రౌండ్ గా ఈ గీత ఉంది కదండి. ఈ గీతకి కొంచెం పావించుకి కిందికి తీసుకోవాలండి. ఇలా అయితే మంచిగా రౌండ్ యూ షేప్ లో వస్తుందండి మనకి. ఇలా కరెక్ట్ గా ఇప్పుడు నేను గీసుకున్న విధంగా తీసుకోవాలి. ఇలా కిందికి కొంచెం తీసుకుంటే మనకి యూ షేప్ అనేది వస్తుంది. రౌండ్ గా అట్లా రౌండ్ గా నీట్ గా వస్తుందండి కుట్టుకున్న తర్వాత. ఇప్పుడు ఈ ఉక్కు పట్టి ఉంది కదండి. ఈ ఉక్కు పట్టి లెంత్ తీసుకోవాలండి. లెంత్ తీసుకునేటప్పటికి ఈ సేప్ పట్టిని వదిలేయాలండి. ఈ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టిని వదిలేసి తీసుకోవాలండి. ఇలాగా టేప్ ఇక్కడ నుంచి చూడండి 5 ఇంచులకు ఉందండి. ఈ సేప్ పట్టి కొలవద్దండి. కరెక్ట్ గా చూడండి 5 ఇంచులకు ఉందండి ఇక్కడికి. ఈ 5 ఇంచులకి మనం కరెక్ట్ 5 ఇంచులకి ఇప్పుడు మనం ఈ నెక్కు ఎక్కడ ఉంది, నెక్కు ఎంతవరకు తీసుకున్నామో అక్కడ నుంచి టేపు పెట్టుకొని ఇలా 5 ఇంచులకు తీసుకోవాలండి. 1 ఇంచు దీనికి ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. 1 ఇంచు దేనికి అనేది నేను చెప్తానండి ఇప్పుడు. అయిందండి. లక్ష్మి గారు, ఇక్కడ లక్ష్మి గారు. డాట్ వస్తుందండి.
లక్ష్మి గారు ఓకే అండి. ఇప్పుడు వినిపిస్తుందండి? ఇప్పుడు ఓకే అండి. ఈ మెయిన్ డాట్ ఉంది చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా తీసుకొని ఇలా మెయిన్ డాట్ కనిపిస్తుందండి మీకు? ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి టేప్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చూసేసరికి మనకి 2.5 ఇంచులకి వచ్చిందండి. ఈ 2.5 ఇంచులని ఇక్కడ 2.5 ఇంచులు కదండి, మళ్ళీ చూపిస్తాను. ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి 2.5 ఇంచులండి. ఎక్స్ట్రాగా మనం తీసుకుంటాం కాబట్టి ఒక 1/2 ఇంచుకి తీసుకోవాలండి. అంటే 2.8 ఇంచులకి తీసుకోవాలండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈమె ఎంత డాట్ వేసుకుందో చూద్దాం. చూడండి, ఈమె డాట్ 1 ఇంచుకుందండి. ఈ 1 ఇంచు ఇక్కడ 1 ఇంచు, సైడ్ 1 ఇంచ్ అండి. ఈ రెండు కలిపితే ఇలా డాట్ వేసామండి. ఇప్పుడు ఈమె పెద్ద సైజు కాబట్టి మనం కిందికి డౌన్ గా ఇలా తీసుకోవాలండి. కింద డౌన్ తీసుకోవాలండి. కాబట్టి 1/2 ఇంచుకి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ చివరికి 1/2 ఇంచు లోపలికి వచ్చేలా తీసుకుంటున్నాను. లోపలికి తీసుకోవాలండి. ఇట్లా వచ్చేసరికి మన షేప్ వస్తుంది కాబట్టి ఇలా డౌన్ గా ఫ్రంట్ పార్ట్ కి ఇలా డౌన్, మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర కూర్చోవాలి కాబట్టి ఇక్కడ కూర్చోవడానికి ఇక్కడ 1/2 ఇంచు తీసుకున్నానండి. ఇది లోపలికి రావడం కోసం ఇక్కడ 1/2 ఇంచు తీసుకున్నానండి. ఇప్పుడు మన ఈ ప్లేట్స్ వేయడానికి 1 ఇంచు ఇటు 1 ఇంచు ఇటు 1 ఇంచు పోతుంది కదండి. ఇప్పుడు క్లాత్ అనేది ఎక్స్ట్రాగా మనం సరిపోదు కదండి, వెనక పార్ట్కి ముందు పార్ట్ సరిపోదు కాబట్టి వన్ ఇంచు తీసుకున్నాం కాబట్టి క్లాత్ ఇక్కడ కూడా మనకి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. తీసుకొని ఇక్కడ మాత్రమే ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలండి. ఈ పై వైపున చంక వైపున ఇలా క్రాస్ గా, మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇలా క్రాస్ గా గీసుకోవాలండి. ఇది దేనికి అంటే ఇక్కడ మన చంకకి డాట్స్ వేస్తాం కదా, ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి, ఖర్చుకి కావాలి కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది నేను తీసుకుంటున్నానండి. ఇలా క్రాస్ గా తీసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ 1/2 ఇంచు నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఒకటి క్రాస్ గా లైన్ దీంట్లో కలిసేటట్టు ఇలా తీసుకోవాలండి. ఇక్కడికి వచ్చేసరికి మీకు కొంచెం గజిబిజిగా ఉండొచ్చు అండి. ఎందుకంటే ఇది ఎమ్మటే చెప్పగానే అర్థం కాదు. మనం బేసిక్స్ ఉంటాయండి. మీకు అర్థం కావాలంటే కొంచెం ఒక్కొక్క పార్ట్ ని మనం ఒక్కో రోజు చెప్పుకుంటే అర్థమవుతుందండి. ఇప్పుడు ఇన్ని కాబట్టి మీకు కొంచెం గజిబిజిగా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా తీసుకోవాలి. రోజు జాయిన్ అనండి, జాయిన్ కాండి, క్లాసులు వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. చూడండి, ఇలా తీసుకోవాలండి. ఇలా కిందికి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇది వదిలేసాం కదా, ఇది ఇందులో కలపాలండి. ఇలా ఇందులో కలిపి ఇలా తీసుకోవాలండి. ఇది ఫ్రంట్ కిందికి అయిపోయిందండి. ఇప్పుడు చంక తీసుకోవాలండి. ఈ ముందు పాటికి లో చంక తీసుకోవాలండి. ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ మన స్టార్టింగ్ లో మనం ఇక్కడ మనకి ఇక్కడ 6 ఇంచులకి తీసుకున్నాం కదండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచులకి సంఖ తీసుకున్నాం కదా, అదే విధంగా ఇక్కడికి 6 ఇంచులకి మళ్ళీ డ్రా చేసుకోవాలి కరెక్ట్ గా. చూడండి, ఇలా డ్రా చేసుకొని గీసుకోవాలండి. చంక అనేది నీట్ గా వచ్చే విధంగా కుట్టుకున్నప్పుడు నీట్ గా ముడతలు లేకుండా రావడం కోసం మళ్ళీ డ్రా చేసుకొని లో చంక అనేది తీస్తున్నానండి. చూడండి, ఇప్పుడు కరెక్ట్ ఇక్కడ మనం స్టార్టింగ్ లో ఇట్లా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇలా లైన్ ఒక డ్రా చేసుకొని ఇక్కడ 1/2 ఇంచు తీసుకోవాలండి. ఇలా 1/2 ఇంచు తీసుకొని ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఎక్కడైతే ఇక్కడ ఉంది చూడండి, ఇది ఆల్రెడీ ఇందులో కొంచెం కలిసింది. ఇలాగా ఇక్కడ వరకే తీసుకోవాలండి, మరీ లోపలికి తీయకూడదు.
చూడండి ఇందులోనే కలిపేసుకోవాలి, చిన్నగా మనం తీసుకోవాలండి, అంతే అండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఈ భుజం దగ్గర ముందుకు ఎవరికైనా ఈ భుజం దగ్గర స్టిఫ్ గా భుజం దగ్గర ఇది ఈ కుట్టు అనేది ఇక్కడ నిలబడడానికి నేను కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నానండి. ఇక్కడ కొంచెం పావించుకి తక్కువనే తీసుకుంటున్నానండి. ఎందుకు అంటే ఇది ఎవరు సామాన్యంగా తీసుకోరు, ఇది నా దగ్గర ట్రిక్ మాత్రం. ఇది ఈ పావించు కొంచెం తక్కువ అండి, అంటే రెండు పాయింట్లు కూడా ఉండదు, కరెక్ట్ గా 2 పాయింట్లకి తీసుకుంటున్నానండి. అలా ఎక్స్ట్రాగా తీసుకుంటే మన భుజం అనేది జారదండి, కరెక్ట్ గా స్టిఫ్ గా ఇక్కడే కూర్చుంటది. అందుకే నేను ఇక్కడ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నానండి. ఇది ఎవరు చెప్పరు, నేను యూజ్ చేస్తున్నాను, నాకు సెట్ అవుతున్నాయి కాబట్టి, నాకు మంచిగా ఉంటున్నాయి కాబట్టి నేను మీకు చెప్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి. ఈ చంక దగ్గర నుంచి మనం రౌండ్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగానే కట్ చేసుకోవాలి. రెగ్యులర్ గా వింటుంటే మీకు క్లియర్ గా తెలుస్తుందండి. ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తాను మీకు, ఒక్కో రోజు ఒక్కో పార్ట్ చెప్పుకుంటుంటే మీకు ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి ఇలా రౌండ్ గా తీసుకుంటున్నాను. ఇది ముందు పార్ట్ అండి. ఇది చూడండి, ఇది ముందు పార్ట్. ఇది ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలో చెప్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఒక డాట్ తీసుకోవాలండి. ఈ డాట్ దగ్గరికి టక్స్ పెట్టుకుంటున్నాను నేను. 2.5 ఇంచులకి ఇది ఇక్కడ లైన్ తీసుకోవాలి. ఇక్కడ మనం పావించు తీసుకోవాలండి, డాట్ కి ఇక్కడ పావించు తీసుకోవాలండి. పొడుగు వచ్చేసరికి 2.5 ఇంచులకు తీసుకోవాలండి. ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసరికి 2.5 ఇంచులకు తీసుకోవాలండి. ఈమె ఎత్తు కప్పు 16 ఇంచులు ఉంది కాబట్టి మనము 2.5 ఇంచులకు తీసుకోవాలండి. లక్ష్మి గారు మీ వాయిస్ కట్ అవుతుందండి. తీసుకోవాలండి. ఇప్పుడు మనకి మనం కుట్టుకునేటప్పటికి 2 డాట్స్ ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడ డాట్ వస్తుందండి, ఆటోమేటిక్ గా ఒక మడత అనేది వస్తుంది. ప్రస్తుతానికి అయితే నేను జస్ట్ ఇట్లా పట్టుకొని మీకు ఇట్లా చూపిస్తున్నాను. కుట్టుకునేటప్పుడు తెలుస్తుందండి డాట్. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుంటున్నాను. ఈ డాట్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ గ్యాప్ 2 ఇంచులకి 2.5 ఇంచులకి వచ్చేలా ఉండాలండి. అలాగా మనం ఇక్కడ ప్లేట్ వేసుకోవాలండి. చూడండి నేను 5 ఇంచులకి ఇక్కడ డాట్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచులకు వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పటికి ఈ డాట్ అనేది వేయగలుగుతాం. ఇప్పుడు మనం జస్ట్ చెప్పుతున్నాను అంతే. ఇది మనం కుట్టుకునేటప్పటికి ఈ 2 పట్టుకుంటే ఈ డాట్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ ఈ గ్యాప్ లో 2.5 వచ్చేలాగా, ఈమె లావు ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో 2.5 వచ్చేలాగా మనం డాట్ వేసుకోవాలండి. ఇక్కడ పావించు కంటే తక్కువనే అండి.
డాట్ కోసం ఇక్కడ పావించి చేసుకోవాలండి ఇలా. అంతేనండి. ఇది ముందు పార్ట్ అండి. ఇది ముందు పార్ట్. మీకు మంచిగా క్లియర్‌గా ప్రతి ఒక్కటి క్లాస్ కావాలంటే మీరు జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కటి నేను క్లియర్‌గా మీకు ఏ డౌట్స్ లేకుండా నేర్పిస్తానండి. ఇప్పుడు షేపులు తీసుకోవాలండి. చూడండి ఇక్కడ ఈ క్లాత్ తీసుకోవాలి. ఎవరికైనా సరే అండి, పెద్ద సైజ్ అయినా సరే అండి, చిన్న సైజ్ అయినా సరే అండి, 3.5 ఇంచులకి పొడవు తీసుకోవాలండి షేప్ పట్టీకి. ఇలా 3.5 ఇంచులకు తీసుకోవాలి. పొడవు వచ్చేసరికి ఈమెది మనం బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి, ఈ బ్యాక్ పార్ట్ ఎంత దాన్ని మొత్తం టోటల్ కొలుచుకోవాలి. 11 ఇంచులు మిడిల్ లో ఇక్కడ నుంచి ఇక్కడికి 4.5 ఇంచులకి, ఇక్కడ నుంచి ఇక్కడికి 4.5 ఇంచులకి ఒక డ్రా చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇప్పుడు మిడిల్ లో 2.5కి డ్రా చేసుకోవాలండి. ఈ మిడిల్ లో 2.5కి డ్రా చేసుకోవాలి. ఇలా రౌండ్ గా చూడండి, రౌండ్ గా వచ్చేటట్టు గీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని గీసుకున్న విధంగానే కట్ చేసుకోవాలి. షేప్ పట్టి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వెనక పార్ట్ అండి ఇది. చూడండి, ఇది వెనక పార్ట్. దాని తర్వాత మనం హ్యాండ్ తీసుకోవాలండి. ఇది హ్యాండ్ అండి. ఇది చూడండి, ఇది హ్యాండ్. ఇది ముందు నెక్ అండి. ఇది చూడండి, ఇది ముందు నెక్, ఇది ముందు పార్ట్ అండి. ఇది ఇవి షేపులు అండి, వెనక షేపులు అండి. ఇవి అంతే అండి. నైస్ అండి లక్ష్మి గారు, చాలా బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లక్ష్మి గారు వెనక పట్టి మనం కుట్టుకునేటప్పుడు ఇలా చూసారు కదా, ఇలా నెక్కి చూసుకోవాలండి. మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మీరు ఇందులో జాయిన్ కావాలి. మీకు నీట్ గా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క రోజు మంచిగా చెప్తానండి. మీకు అన్ని బేసిక్స్ తో సహా చెప్తానండి. సూది దగ్గర నుంచి, సూదిలో దారం ఎలా ఎక్కియాలో దాని దగ్గర నుంచి అన్ని ప్రతి ఒక్కటి చూపిస్తానండి, అర్థమయ్యేటట్టు చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి. వెరీ నైస్ అండి, వెరీ నైస్. చాలా బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
అంటే తొందరగా సెషన్ లో కూడా ఇంత చిన్న సెషన్ లో కూడా మీరు క్లారిటీగా మొత్తం బ్లౌజ్ కటింగ్ అనేది చూపించారు. చాలా థ్యాంక్స్ అండి. మా శిక్షణ టీం నుంచి మీ అందరికి మీకు చాలా థ్యాంక్స్. అండ్ ఇది మీరు ఒకవేళ అందరికి చెప్తున్నాను, మీరు జాయిన్ అవుతే తను మీకు ప్రాక్టికల్ గా చేయిస్తూ తను మనకి 30 days ఉంటాయి కాబట్టి క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తుంది. ఇంకా క్లారిటీ ఉంటుంది. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చండి, మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి మేడం. ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, తను కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. చాలా మంది డౌట్స్ అడిగినప్పుడు తను క్లియర్ గా మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది కదండి. ఒక్కసారి తనకి ఫీడ్బ్యాక్ చెప్పండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిటీగా చెప్తానండి. చెప్పండి. అందరికి క్లియర్ కదండి? అర్థమైందా అండి అందరికి? ఓకే మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ భావన గారు, చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ మేడం అంటున్నారు. విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి. అర్థమైందండి. మీరు ఏదైనా ఓపికగా చెప్పాలనుకుంటే చాట్ చెప్పినందుకు రూపంలో కూడా చెప్పండి. చాలా ఓపికగా మేము అడిగిన ప్రతి డౌట్ క్లియర్ చేశారు. 2-3 సార్లు అయినా అందరికి మళ్ళా టైం తీసుకొని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. అంటే Thank ఇప్పుడు you. నేను ఫస్ట్ ఇది చూస్తున్నాను, ఈ శిక్షణ ఇదంటే నాకు ఏమీ తెలియట్లేదు. అంటే అసలు ఇందులో ఎలా జాయిన్ కావాలి, ఏంటి ప్రాసెస్, ఎలా ఏం ఉంటుంది? లేదండి, మేము గ్రూప్ లో, మీరు ఓవరాల్ గ్రూప్ ఉంది కదా శిక్షణ గ్రూప్ లో, అందులో జాయిన్ అవుతే మీకు అన్ని అప్డేట్స్, ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అన్ని చెప్తాము. ఓకే. అంటే దాది ఎలా జాయిన్ కావాలండి? అంటే మన దీంట్లో ప్రజెంట్ అయితే ఈ లింక్ వనితా క్లబ్ గ్రూప్ లో వచ్చేది. మరి అవునా? అందులో శిక్షణ కూడా అనేది అంటే నాకైతే ఐడియా లేదండి. కాల్ చేయండి. మీరు కాల్ ఓకే, చేస్తే మేము నేను చెప్తానండి. చాట్ లో కూడా పెడతామండి. నెంబర్ పెట్టండి, కాల్ చేస్తాము. మాకు నెంబర్ ఐడియా ఓకే. లేదు కదా. ఓకే అండి. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే. థ్యాంక్ యూ లక్ష్మి గారు, చాలా బాగా చెప్పారు. ప్రతిదీ అర్థమయ్యేటట్టు చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా చెప్తారండి? జాయిన్ కావండి, మీకు ప్రతి ఒక్కటి చూపిస్తానండి. ప్రతి అర్థమయ్యేటట్టు మీకు చెప్తానండి. మీరు చూసారు కదండి, మీకు ఏ డౌట్ ఉన్నా కానీ తను అలా అంతే నిదానంగా చెప్తారు, అంతే మీకు క్లారిటీగా క్లారిటీగా ఏ డౌట్ ఉన్నా కానీ చెప్తానండి. కదా? చాలా క్లారిటీగా చెప్తానండి. చిన్నవైనా కానీ చెప్తానండి. మీకు టైలరింగ్ గురించే కాదండి, ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కానీ అడగండి. ఇంకా మా దగ్గర చాలా కోర్సెస్ ఉన్నాయండి. భార్గవి మీరు గారు, ఇందులో జాయిన్ అవ్వాలన్నా అందరూ అలానే చేసి చూపించండి. భార్గవి గారు, మీది ఒకసారి సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ శారీ గురించి ఒకసారి చూపించండి, వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది. చాట్ లో మా గ్రూప్ ది లింక్ పెట్టామండి. ఒక్కసారి మీరు అది క్లిక్ చేస్తే మీకు అందులో జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఆ గ్రూప్ లింక్ క్లిక్ చేయండి, చాట్ లోకి వెళ్ళి మీరు వెంటనే జాయిన్ అవ్వచ్చు. ఇంకా డైరెక్ట్ లింక్ ఓపెన్ అవుతుంది. ఓకే, భార్గవి థ్యాంక్ గారు యూ మ్యామ్. ఉన్నారా? జాయిన్ అయ్యాను, లింక్ ఓపెన్ చేసుకొని జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ ఓకే, మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ అండి. థ్యాంక్ యూ సో టు మచ్. అవర్ శిక్షణ టీమ్. ఇంకా ఎవరైనా ఉన్నారా అండి? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో అందరికి క్లియర్ కదండి? చూడండి, మా నేను టీచర్ చెప్పండి. శిక్షణలో శారీ కుచ్చులు అవి చూపిస్తున్నానండి. తన శిక్షణలో తను అవి నేర్పించే టీచర్ అండి నేను. తను టీచర్ గా చెప్తారండి. అగో తను చేసినవి మీకు చూపిస్తున్నారు, శాంపిల్ గా కొన్ని చూపిస్తున్నారు, చూడండి. సింపుల్ గా ఎలా వేసుకోవచ్చు మన దగ్గర ఉన్న బీడ్స్ తో. సింపుల్ గా కావాలంటే హెవీగా వేసుకోవచ్చు అండి. అనిపిస్తుందా మేడం? కొంచెం స్టక్ అవుతుంది, పర్లేదు. డిజైన్ చూపియండి, మీ శారీ కుచ్చులు బ్లౌజెస్ కి ఎలా వేసారో. మీరు బ్యాంగిల్స్ కూడా అవి కూడా చేశారు కదా, ఈ మంత్ స్టూడెంట్స్ తో ప్రాక్టీస్ చేయించారు కదా, అవి కూడా చూపించండి. కొంచెం స్టక్ అవుతుందండి భార్గవి గారు మీ వాయిస్, స్క్రీన్ అనేది.
ఇప్పుడు ఎందుకు వస్తుంది? సిల్వర్ బీడ్స్ నేను ఒకటి శారీ కలర్ ఒకటి కొంగు కలర్ తీసుకున్నానండి. కుచ్చులు చిన్నగా వేసుకున్నాను, పైన బీడ్స్ వేసుకున్నాను సింపుల్ గా. మీది ఇంకొకటి కనిపించట్లేదండి ఓకే స్క్రీన్ కనిపించట్లేదా మేడం? అవునండి, మనం గ్రూప్ లో పిక్స్ పెడదాంలేండి. అందరు గ్రూప్ లో ఓకే జాయిన్ ఓకే అవ్వాలి కదా, అందులో పెడదాము. మీది నెట్వర్క్ లో ఉంది, అందులో ఓకే గ్రూప్స్ లో మీరు చేసిన పిక్స్ అన్ని పెడదాము. ఓకే ఓకే అండి, చాలా బాగా కనిపించట్లేదా చెప్పారు. మేడం? ఇప్పుడు కనిపిస్తుంది. శారీ ఇప్పుడు మార్చారు, కొంచెం లింక్ ఓకే. కనిపిస్తుంది, కనిపిస్తుంది. ఇది బటర్ఫ్లైస్ వచ్చేసి కాపర్ కలర్ ఉందండి. నేను బటర్ఫ్లైస్ కాపర్ కలర్ లో తీసుకున్నాను. శారీ కలర్ బీడ్స్ తో ఇలా చేశానండి. ఒకటి కాపర్ కలర్ కుచ్చు, ఒకటి శారీ కలర్. శారీ కలర్ వచ్చేసి మనకి ఈ కలర్ ఉందండి. అదొకటి ఇదొకటి ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కూడా గ్రీన్ అండి మనకి. దీనికి బీడ్స్ తో చేశానండి. ఇక్కడ చాటింగ్ లో అమౌంట్ అడుగుతున్నారండి. 1 మంత్, ఇది 1 మంత్ కోర్స్ అండి. ఏదైనా ఇందులో సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అయినా, ఏ కోర్స్ తీసుకున్నా, మీరు టైలరింగ్ అయినా ఏదైనా 1 మంత్ లో మీకు కోర్స్ సెట్ చేస్తారు. దానికి 250 అండి. చాలా తక్కువలో సెట్ చేసాము. మీకు బేసిక్స్ అన్ని వచ్చేలాగా, మీరు సాటిస్ఫై అయ్యేలాగా, మీరు బ్లౌజెస్ కుట్టుకోవడం, మీరు ఈ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అవి చేసుకోవడం అనేది బయట మనకి 500 thousands లో పెడతారు కదా, అలా 1 మంత్ లో మీ బేసిక్స్ మీరు నేర్చుకునేలాగా 250 లో మీరు జాయిన్ అవ్వచ్చండి. సాటిస్ఫాక్షన్ కూడా చాలా బాగుంటుంది కదండి మనకి. ఈ మంత్ లో చేసే వాళ్ళ ఫీడ్బ్యాక్ చూడండి, మీకే అర్థమవుతుంది. అంటే ఇలా ఆన్లైన్ లోనేనా మ్యామ్ ఎక్కడన్నా? లేదండి, ఆన్లైన్. ఆఫ్లైన్ లో అంటే చాలా కొంతమందికే రీచ్ అవుతది. అదే ఆన్లైన్ అయితే త్రూ అవుట్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో రీచ్ అవ్వాలన్న కాన్సెప్ట్ తోనే ఇది పెట్టామండి ఆన్లైన్ లో. ఆఫ్లైన్ లో అయితే లేడీస్ బయటికి వచ్చి నేర్చుకోలేరు కదా, మీ పని చేసుకుంటూ ఒక 1 hour మీరు కేటాయిస్తే సరిపోతది. అలా మీకు డైలీ 1 అందుబాటులో hour అండి. ఉండాలని. డైలీ 1 hour. ఏ కోర్స్ కైనా టైమింగ్స్ ఉంటాయి. మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వండి. గ్రూప్ లో జాయిన్ అవుతే మీకు ఏమేమి కోర్సెస్ ఉన్నాయి మేము పెడతాము. ఓకే మ్యామ్. ఈ ఓకే గ్రూప్ మేడం అనేది చాట్ చూస్తున్నాను. లో పెట్టాను. గ్రూప్ అనేది చాట్ లో పెట్టాను. మీరు అది క్లిక్ చేస్తే మీరు గ్రూప్ లో జాయిన్ అవుతారండి. జస్ట్ క్లిక్ చేస్తే గ్రూప్ లో యాడ్ అయిపోతారండి. అందులో మీకు ఏ అప్డేట్స్ అయినా వస్తాయి. నాకు శారీ కలర్ ఇలా ప్యారెట్స్ దొరికాయండి. శారీ కలర్, కంగు కలర్. నేను ఇలా ప్యారెట్స్ తీసుకున్నా. శారీలో కూడా ఎలిఫెంట్స్ వచ్చాయి, మనకు అక్కడక్కడ ఇలా బర్డ్స్ ఉన్నాయండి. అందుకని నేను ఇలా ప్యారెట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇదొక వర్క్ అండి. మనకి మిర్రర్ రింగ్స్ ఉంటాయి కదండి, దానికి ఇలా చేసుకున్నానండి నేను. కనిపిస్తుందా మేడం? కొంచెం చెప్పండి. కనిపిస్తుందా మేడం? స్ట్రక్ అవుతుందా? కొంచెం స్ట్రక్ అవుతుంది, కనిపిస్తుంది లేండి. జస్ట్ ఓకే వాళ్ళకి చూపించడానికి కదా. ఓన్లీ పళ్ళు ఓకే పట్టుకొని హ్యాంగ్ అయ్యేటట్టు చూపిస్తే క్లియర్ గా ఉంటుంది. ఓకే మనము గ్రూప్ లో పిక్స్ పెట్టేద్దామండి. మీరు చేసిన ఈ మంత్ ఓకే ఫీడ్బ్యాక్స్, బ్యాంగిల్స్ అవి కూడా పెడదాము. అప్పుడు వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా వీడియోలో కదా ఓకే కొంచెం అర్థం అవ్వట్లేదు. అది ఓకే ఓకేనండి. ఓకే లక్ష్మి అండి. గారు ఉన్నారా? ఓకే. సో ఇది మెషిన్ అవసరమా అండి? మెషిన్ లేకుండా కూడా నేర్పిస్తారు కదా మీరు మెయిన్ గా. అంటే మిషన్ కుట్టాలి కాబట్టి మిషన్ ఉండాల్సిందే మేడం. అదే అంటే సెషన్స్ లో అయితే అవసరం లేదు కదా, వాళ్ళకి మీరు ప్రాక్టీస్ లో చూపించి వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి కూడా చేసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు. ఓకే అండి. ఓకే. సో స్వాతి గారు ఉన్నారా?
స్వాతి గారు ఆ, ఓకే చెప్పండి అండి. సెషన్ వైండ్ అప్ చేద్దామా? ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి మా సెషన్ గురించి? మీకు ఏమన్నా మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ అయినా పర్లేదు, మీ సజెషన్స్ అయినా పర్లేదు, ఏదైనా మేము హ్యాపీగా తీసుకుంటామండి. ఇది గ్రోత్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం కాబట్టి మీరు ఏది చెప్పినా మేము యాక్సెప్టబుల్ గానే ఉంటది. సో చెప్పండి, మీకు ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఒకసారి కోర్సులన్నీ ఏమేమి ఉన్నాయో చెప్పండి మేడం అందరికి. ఓకే అండి. మార్నింగ్ అవర్స్ లో వచ్చేసి లేడీస్ కండి. లేడీస్ కి మార్నింగ్ మేకప్ తోటి స్టార్ట్ అవుతుంది. మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్ 11 o'clock ఉందండి. 12 కి సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ, మెహందీ ఉంది. నెక్స్ట్ భగవద్గీత శ్లోకాలండి. భగవద్గీత శ్లోకాస్ లేడీస్ కి ఫ్రీ క్లాస్ అండి ప్రెసెంట్ అయితే. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అండి. ఈవినింగ్ 5 o'clock. పిల్లలకి భగవద్గీత శ్లోకాలు ఉంది. పెద్దవాళ్ళకి వచ్చేసి పైథాన్, టాపిక్ ఉంది, వేదిక్ మ్యాథ్స్ ఉంది. నెక్స్ట్ స్పోకెన్ హిందీ, స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ తెలుగు ఉందండి. చెస్ కూడా ఉందండి. నెక్స్ట్ వేరే ఫర్దర్ గా మ్యూజిక్ అలాంటివి పెట్టాలి అనే ఆలోచన ఉంది. ట్రై చేస్తున్నాం. మ్యూజిక్ కూడా ఉన్నారు. నెక్స్ట్ మంత్ కి అవన్నీ ఉంటాయండి. ఇంకా వేరే అంతే కోర్సెస్ కదండి కూడా మేడం? ఈ 15 days లో ఏవైనా ఇంట్రడ్యూస్ అయితే అవి కూడా మీకు అప్డేట్స్ అన్ని గ్రూప్ లో ఉంటాయి. సో కంపల్సరీ మీరు గ్రూప్ లో జాయిన్ అయి ఉంటే మీకు మా శిక్షణ గురించి మొత్తం ఐడియా ఉంటుందండి. అందులో అన్ని కోర్సెస్ అప్డేట్స్ వస్తాయి. టైలరింగ్ మంచిగా నేర్చుకోవచ్చండి. లక్ష్మి గారి ఇది చూసారు కదా మీరు, ఎలా చెప్తున్నారు అనేది, ఎంత స్లోగా మీకు అర్థమైందా లేదా, చాలా కాన్ఫిడెంట్ గా చాలా చక్కగా చెప్పారు. సో మీరు అది కూడా యాడ్ అవుతుందండి నెక్స్ట్ మంత్ నుంచి. ఓకే అండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. చెప్పండి, లేదు అంటే వైండ్ అప్ చేసేద్దాం. మేడం స్మాల్ Okay. రిక్వెస్ట్, ఓకే అండి, చెప్పండి. అడగండి. పియానో గానీ అబాకస్ గానీ ఉంటే కూడా చూడండి మేడం. ట్రై చేస్తున్నామండి. అబాకస్ కూడా ట్రై చేస్తున్నాం. అదే టీచర్స్ ఇది ట్రై చేస్తున్నాము. అది దొరికితే కనుక ఖచ్చితంగా యాడ్ చేస్తామండి. ఇంకా మీకు ఏవైనా ఇలాంటి కళలు, ఐడియాస్ లైక్ ఆర్ట్ వర్క్ ఉంటే మీరు టీచర్స్ గా కూడా మా దగ్గర జాయిన్ అవ్వచ్చు. కూడా మాకు జాయిన్ అవ్వచ్చండి మా దాంట్లో. మీకు ఏమైనా వచ్చు అనుకుంటే, మీకు ఏ ఆర్ట్ వర్క్ అయినా ఎవరికైనా యూజ్ అయ్యేలా ఏది వచ్చినా మాకు కాంటాక్ట్ అవ్వండి. మేము మీకు టీచర్స్ లాగా కూడా జాయిన్ చేసుకుంటాం. ఓకేనా అండి? ఓకే అండి, వైండ్ అప్ చేసేద్దామా? ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి. Bye. బాయ్ అండి. అందరికి బాయ్. థ్యాంక్ యూ అండి.